హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే ప్రభాస్ గారు లేటెస్ట్గా యాక్షన్, థ్రిల్లర్ అండ్ సైన్స్ ఫిక్ మూవీలో నటించిన కల్కి 2898 AD మూవీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. ఈ మూవీ మాత్రం ప్రతి ఒక్కరు ఎంజాయ్ అయితే చేస్తారు. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అనే కాదు, ఎవరు చూసినా ఈ సినిమా పిచ్చి పిచ్చిగా నచ్చుతుందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ హాఫ్ చూసుకుంటే అనుకున్నంతగా అలాగే గెస్ట్ చేసినంతగా అయితే హైలైట్ అయితే అనిపించదు. అంతేకాకుండా ప్రభాస్ అన్న ఎంట్రీ సీన్ కూడా ఫస్ట్ హాఫ్ చాలా అయిపోయే తర్వాత ఎంట్రీ సీన్ అయితే వస్తుంది. ఎప్పుడైతే ప్రభాస్ అన్న ఎంట్రీ సీన్ వస్తుందో ఆ నుంచి ఎంజాయ్ అయితే చేస్తారు. అలాగే సెకండ్ హాఫ్లో చూసుకుంటే కనుక క్లైమాక్స్లో వచ్చే ఫైట్ సీన్ మాత్రం గూస్ బంప్స్ అంటే గూస్ బంప్స్ అని చెప్పుకోవచ్చు. ఆ సీన్ ఎలా ఉందంటే, లేటెస్ట్గా వచ్చిన హనుమాన్ సినిమా ఒక ఎత్తు అయితే క్లైమాక్స్లో హనుమంతుడు వచ్చినప్పుడు ఆ సీన్స్ ఎలాగుంటుందో, గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఎలాగైతే అనిపిస్తుంటుందో అలాగైతే అనిపించింది. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూశాక మాత్రం క్లైమాక్స్లో వచ్చిన ఫైట్ సీన్ కోసమే మాట్లాడుకోక తప్పదు. అలాంటి గూస్ బంప్ సీన్స్, అంతేకాకుండా హాలీవుడ్ రేంజ్లో అయితే గ్రాఫిక్స్ అయితే ఉంటాయి. అది కూడా ఎంజాయ్ అయితే చేస్తారు. యాక్చువల్లీ ఫ్రెండ్స్, ఈ మూవీ సైన్స్ ఫిక్ అండ్ మైథాలజీ మూవీ కాబట్టి చిన్న హింట్ ఇచ్చినా కూడా మీకు చాలా వరకు సినిమా అయితే అర్థమైపోతుంది. అందుకే నేనైతే ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ అయితే చేయను. జస్ట్ సినిమాలో ఉన్న హైలైట్స్ కోసం మాత్రమే మాట్లాడుకుందాం. ఈ సినిమాలో అయితే దీపిక పడుకోనే, అలాగే అమితాబ్ బచ్చన్, అంతేకాకుండా కమల్ హాసన్ గారు, వీరి క్యారెక్టర్ కూడా ఎక్సలెంట్ అయితే అనిపిస్తుంటుంది. అంతేకాకుండా ఈ సినిమాలో క్యామియో రోల్స్ ఉందని మనందరికీ తెలుసు. ముగ్గురు హీరోస్ అయితే ఉన్నారు. కాకపోతే అందులో విజయ్ అన్న క్యారెక్టర్ మాత్రం కొద్దిగా డిసప్పాయింట్ అయితే చేసింది. క్యారెక్టర్ అంటే తన వాయిస్ బేస్ ఉండడం వల్ల ఆ సిచ్యువేషన్లో వచ్చే మాటలు, ఆ బేస్ వాయిస్ కొద్ది వరకు సెట్ అయితే కాలేదు. ఈ సీన్లోనే రామ్ చరణ్ అన్న లేకపోతే ఎన్టీఆర్ గారు ఉండేది ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించేది. కాకపోతే రామ్ చరణ్ గారు ఉంటే మాత్రం ఇంకా ప్రతి ఒక్కరు ఎంజాయ్ అయితే చేసేవారు. ఈ సినిమా చూస్తుంటే లాజిక్ పరంగా ఎంజాయ్ అయితే చేస్తారు. నాగశ్విన్ గారు ఒక్కొక్క సీన్ ప్రతి ఒక్కటి హార్డ్ వర్క్ చేసి ఇలాంటి హైలైట్స్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. అంతేకాకుండా ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు భయ్య, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. కాకపోతే దిశా పటాని గారి ఒక సీను అంటే ఎక్స్పోజింగ్ సీన్ ఉంటుంది, అది మాత్రం స్కిప్ చేస్తే ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. కామెడీ సీన్స్ ఏమైనా ఉన్నాయంటే ప్రభాస్ గారు అలాగే బుజ్జి వీరి మధ్యలో వచ్చే కొన్ని కన్వర్షన్ కామెడీగా అయితే అనిపిస్తూ ఉంటుంది. మిగతా అంతా మాత్రం ఓకే అని చెప్పుకోవచ్చు. గ్రాఫిక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే అనిపిస్తుంటుంది. కొన్ని సీన్స్ చూస్తుంటే మాత్రం ఇంకా ఇండియా వేరే స్టేజ్కి వెళ్ళిపోయింది, ఇండియా పేరు ప్రతి ఒక్క కంట్రీకి వినిపిస్తుంది అనేలాగైతే అనిపిస్తూ ఉంటుంది భయ్య. ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ అంటూ పెద్దగా ఏమైతే లేదు, కానీ ఒక 2 to 3 మాత్రమే ఉన్నాయి. అది ఏంటి అంటే ఫస్ట్ హాఫ్ కొద్ది వరకు ల్యాగ్ అయితే అనిపిస్తుంటుంది, కొద్దిగా స్లోగా అయితే వెళ్తూ ఉంటుంది. ఇంకా ఎప్పుడు ప్రభాస్ అనే ఎంట్రీ వస్తుంది, ఇంకెంత సాగదీస్తారు అని ఇదైతే అనిపిస్తుంటుంది. రెండోది చూసుకుంటే కనుక క్యామియో రోలు, వాళ్ళు ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హీరోస్ ఉన్నా లేకపోయినా, లేకపోతే చిన్న క్యారెక్టర్స్ పెట్టినా కూడా బాగుండేది. అదంత పెద్ద క్యారెక్టర్స్ పెట్టి కొద్దిగా డిసప్పాయింట్ చేయడం ఇదైతే నచ్చలేదు. మూడో చూసుకుంటే కనుక సినిమా టైటిల్ పడుతూ ఉంటే యానిమేషన్లో ఒక సీన్ అయితే చూపిస్తుంటారు, అది కూడా చాలా వరకు ఫాస్ట్ అయితే చూపెడతారు. కొద్దిగా స్లోగా చూపించేది ఉంటే చాలా వరకు అయితే అర్థమైతే అయ్యేది. ఈ 3 మైనస్ తప్ప ఇంకా ఏమైతే అనిపించదు. ప్లస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే భయ్య గ్రాఫిక్స్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఎమోషనల్ సీన్స్ అప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే అనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా యాక్షన్ సీక్వెన్స్ అప్పుడు మాత్రం గూస్ బంప్స్ రాక తప్పదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో ఈ సినిమా చూస్తే మాత్రం వాళ్ళకు మాత్రం పండుగ అని చెప్పుకోవచ్చు. లుక్ కానివ్వండి, ఫిజిక్ కానివ్వండి, అంతేకాకుండా ఆ హెయిర్ స్టైల్ అయినా కానివ్వండి నెక్స్ట్ లెవెల్ అయితే అనిపిస్తుంటుంది. లుక్ మాత్రం అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. డైరెక్టర్ అయిన నాగశ్విన్ గారు కూడా ఒక్క చిన్న పాయింట్ కూడా అంటే అలా లైట్గా వదిలేయకుండా ప్రతి ఒక్కటైతే క్లీన్ అండ్ క్లియర్గా అయితే చూపించారు. అది కూడా ఎంజాయ్ అయితే చేస్తారు. ఫైట్ సీన్స్ అంటే మాత్రం అది కూడా ఎంజాయ్ అయితే చేస్తారు. క్లైమాక్స్లో వచ్చే ఫైట్ మాత్రం 1-2 సార్లు మాట్లాడుకునే ఫైట్ సీన్ అని చెప్పుకోవచ్చు. అమితాబ్ బచ్చన్ గారికి కూడా మంచి గూస్ బంప్స్ సీన్స్లో అయితే చూపించారు. అతను చెప్పే డైలాగ్స్ అప్పుడు కూడా గూస్ బంప్స్ అయితే వస్తాయి. బేసిక్గా స్టోరీ మాత్రం చాలా బాగుంది భయ్య. ఇలాంటి స్టోరీ పెట్టుకొని ఎన్ని సినిమాలు తీసినా కూడా బ్లాక్ బస్టర్, అంతేకాకుండా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసే స్టోరీ లాగైతే అనిపిస్తూ ఉంటుంది. ఈ సినిమా మాత్రం వీలైనంత వరకు మీరు థియేటర్లోనే చూడడానికి అయితే ట్రై చేయండి భయ్య. ఓటీటీలో వచ్చినాక చూద్దామని అయితే లైట్ అయితే తీసుకోకండి. ఎందుకంటే ఆ గ్రాఫిక్స్ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయాలి, ఆ విజువల్స్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అంతేకాకుండా ప్రభాస్ అన్న లుక్, ఇలా ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేయాలంటే మాత్రం వీలైనంత వరకు థియేటర్లకు వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్, చూసారు కదా కల్కి 2898 AD మూవీ రివ్యూ. ఇంకిలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.